హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు అందరూ? ఎండాకాలం వచ్చింది కదా, వడియాలు పెట్టుకోవడానికి ప్రిపేర్ అవుతున్నారా? ఎందుకంటే ఇప్పుడు మార్చి నెలలో పెట్టుకుంటేనే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే వడగాలులు అలాంటివి ఏమీ ఉండవు, ఇబ్బంది ఉండదు. కాబట్టి వడియాలు పెట్టుకోవడానికి అనువైన సమయం ఇదే. సో మనం అందరికీ తెలిసిందే, వడియాలు పెట్టుకోవడం అనేది చాలా రకాల వడియాలు ఉంటాయి కదా. నేను ఈరోజు సగ్గుబియ్యం వడియాలు చేస్తున్నాను అనమాట. సగ్గుబియ్యాన్ని డైరెక్ట్గా నానబెట్టి అలా లావుగా అయినా వాడుకోవచ్చు, లేదా మిక్సీ వేసి కొంచెం బరకగా పిండిలాగా చేసుకొని అయినా వాడుకోవచ్చు. అన్నిటికీ క్వాంటిటీ వచ్చేసి 8 గ్లాసుల నీళ్ళు, 7 నుంచి 8 గ్లాసుల నీళ్ళు పోసుకోవచ్చు. ఆ క్వాంటిటీ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇక అందులో వేసుకునే ఇంగ్రీడియంట్స్ అంటారా, అది మన ఇష్టం. జీలకర్ర, వాము, ఉప్పు, కొత్తిమీర, నువ్వులు, పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి, తర్వాత ఎండుమిర్చి విత్తనాలు, ఇట్లా రకరకాలుగా వేసుకోవచ్చు. దీనిలోనే కొద్దిగా టొమాటోలు గ్రైండ్ చేసి టొమాటో పేస్ట్ వేసుకోవచ్చు. సో ఎన్నో రకాలుగా ఉంటాయి కదా వడియాలు. ఇది సింపుల్ ప్రాసెస్ అన్నమాట. రోజుకో రకం వడియాలు పెట్టుకోవచ్చు మనం. నేను మొన్న సగ్గుబియ్యం వడియాలు పెట్టాను, నిన్న బొంబాయి రవ్వ వడియాలు పెట్టాను. సో నీళ్ళల్లో మనం ఇవన్నీ వేసి కాసేపు బాగా మరగనివ్వాలి. అది మరుగుతున్నప్పుడు ఏంటంటే, ఈ సగ్గుబియ్యం రవ్వని ముందుగానే ఒక 2 గ్లాసుల నీళ్ళల్లో కలిపి పెట్టుకుంటాం కదా. సో ఈ పేస్ట్ని ఉండలు లేకుండా కలుపుకుంటూ ఆ బాయిల్ అవుతున్న వాటర్లో వేసి తిప్పుకుంటూ మరగనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో మరిగితే చక్కగా మన వడియాల పిండి రెడీ అవుతుందన్నమాట. ఇట్లా తిప్పుతూ ఉన్నప్పుడే మనం కొంచెం టేస్ట్ చూసుకొని ఏది తగ్గితే అది, సాల్ట్ కావాలనుకుంటే సాల్ట్, కొంచెం కారం తగ్గిందనుకుంటే కారం యాడ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం చిక్కబడితే సరిపోతుందన్నమాట. లేదు పల్చగా ఉన్న ప్రాబ్లం ఏమి ఉండదు, పల్చగా వస్తాయి వడియాలంతే. ఈ వడియాలు పెట్టిన దగ్గర నుంచి ఎప్పుడు ఆరుతాయా, ఎప్పుడు మనం ఏమంటాం వేయించుకొని తినాలా అని ఎదురు చూస్తూ ఉంటాం కదా. నాకైతే చాలా ఆత్రం ఎక్కువ అనమాట. ఈ తొందరగా ఆరిపోతే బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, 1-2 రోజుల్లోనే ఈజీగా ఎండిపోతాయండి. క్లాత్ కన్నా కూడా ఇటువంటి ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి వడియాలు. నేను ఇప్పుడు ఏంటంటే ఫ్యాన్ కిందే పెట్టేశాను. ఎండ ఉదయాన్నే ఎక్కువగా ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి ఇంట్లో ఫ్యాన్ కింద పెట్టి ఒక నైట్ ఫ్యాన్ కింద ఉంచేసి తెల్లారి ఎండలో పెట్టేస్తున్నాను. సాయంత్రానికల్లా ఇలాగా బాగా ఎండిపోతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఒకసారి వేయించి చూపిస్తాను. జస్ట్ అలా వేయించేసి తీసేయడమే. వితిన్ 1 మినిట్ లోపే మనకి ఫ్రై అయిపోతాయి. ఇవి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇవి ప్రత్యేకంగా పప్పుచారు, రసము అటువంటి వాటిల్లోనికే కాదండి, విడిగా ఈవినింగ్ స్నాక్స్ లాగా, లేదా మనకి ఎప్పుడు తినాలంటే అప్పుడు వేయించేసుకొని తినేయొచ్చు ఇంట్లో ఈజీగా. సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి కదా. మనం ఇంట్లో చేసుకుంటే అమ్మ వాళ్ళకి కొంచెం పెట్టడానికి కానీ, అత్తయ్య వాళ్ళకి కానీ, లేకపోతే ఆడపడుచులకు కానీ, ఎవరికైనా ఫ్రెండ్స్కి కానీ పెట్టడానికి మనకి కూడా హ్యాపీగా ఉంటుంది కదా. చూడండి ఎంత క్రిస్పీగా ఒక్క వేలుతో తుంగిపోతున్నాయి అన్నమాట. తింటుంటే భలే ఉన్నాయి.